వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగిందో ఇప్పుడు దాని ఖర్చు గురించి ట్రేడ్ కేటగిరీస్ లో అంతే హాట్ టాపిక్ అయింది. రామోజీ ఫిలిం సిటీలో 130 ఫీట్ భారీ స్టేజ్, ఎల్ఈడి స్క్రీన్లు, గ్లోబల్ లైవ్ స్ట్రీమింగ్, ఈ సెటప్ మొత్తం దాదాపు 15 నుంచి 20 కోట్లు ఖర్చు అయిందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఖర్చు కాదు, జక్కన్న వేసిన బిజినెస్ ప్లాన్ అని టాక్. ఇది సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, ఇదొక రెవెన్యూ మోడల్. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం జియో హాట్స్టార్ తో 50 crores డీల్ జరిగిందని అంచనా. అందులో నిజం లేకపోయినా డీల్ మాత్రం ఇంచుమించు పెద్దదే అని టాక్. దీంతో జక్కన్న తన ఈవెంట్ కు పెట్టిన ఖర్చుని లాభాలతో సహా ముందే వెనక్కి తెచ్చుకున్నారు. ఈవెంట్ రైట్స్ మాత్రమే కాదు, లైవ్ టెలికాస్ట్ కి మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారా 5 crores పైగా ప్రాఫిట్ వచ్చిందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కను చూస్తే జక్కన్న ఈవెంట్ కు పెట్టిన 15 crores ఓన్లీ యాడ్స్, స్ట్రీమింగ్ రైట్స్ తోనే కవర్ చేసి లాభాల్లోకి తీసుకుని వెళ్లారు. జనరల్ గా ప్రొడ్యూసర్స్ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కోట్లలో ఖర్చు చేస్తారు. అది వాళ్లకు పెట్టుబడి. కానీ రాజమౌళి ఆ ట్రెండ్ ని బ్రేక్ చేశారు. ఓన్లీ టైటిల్ లాంచ్ ఈవెంట్ ని ప్రాఫిటబుల్ బిజినెస్ గా మార్చి చూపించారు. ఇది ఇండియన్ సినిమా ప్రమోషన్స్ లో ఒక న్యూ బెంచ్ మార్క్. ఈవెంట్ ఖర్చు ఎంతైనా సరే దానికి రెట్టింపు లాభాన్ని జక్కన్న ముందే ప్లాన్ చేశారు. దట్ ఈస్ రాజమౌళి. మరి మీ ఒపీనియన్ ఏంటి? జక్కన్న బిజినెస్ స్ట్రాటజీపై కామెంట్ చేయండి.